అదే భగవంతుణ్ణి అంటే వేరే లౌకికమైన కోరికలు లేకుండా మోక్షాన్ని మోక్ష ప్రాప్తికై నాకు వచ్చే ఆటంకాలని తొలగించమని ఈ విధంగా నా సాధనలో సహకరించమని సాధనలో ఆటంకాలు లేకుండా ఉండమని ప్రార్థిస్తే అది భగవద్ ఆరాధన ఇస్తుంది లేకుంటే ఇతర అది ఎట్లా అది ఖచ్చితంగా చేయాలా? అది ప్రతిరోజు చేయాలా? ప్రతి సందర్భంలో చేయాలా? అది భగవదారాధనే. అసలు ఇది ఆరాధన అనేటువంటి మాట కూడా అక్కడ ప్రార్థన. అది ఆ ప్రార్థన అనేటువంటి దానికి గొప్ప పవర్ ఉంటుంది. ఏ కోరిక లేకుండా కేవలం మోక్షం కోసం గనక మనం గనక ప్రార్థన చేస్తే, నాకు వచ్చే ఆటంకాలను తొలగించమని ప్రార్థన చేస్తే దానికి గొప్ప పవర్ ఉంటుంది. ఎందుకని అని అంటే, మోక్షం అనేటువంటిది కోరిక కాదు. మనకి భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. మోక్షాన్ని కూడా సన్యసించు అంటే మోక్షాన్ని కూడా, మోక్షం అనేటువంటిది కూడా కోరిక కాకుండా ఉండేటువంటి భావనతోటి మోక్ష సన్యాస యోగం అని చెప్తారు. అందువల్ల ఏమిటంటే, మోక్షం అంటే ఏమిటి? నా స్థితిలో నేను ఉండాలా, నేను ఎవరినో నేను తెలుసుకోవాలా. ఎప్పటిదాకా నేను ఎవరినో తెలియకుండా అజ్ఞానంలో పడ్డా, నా అజ్ఞానం పోవాలా, నేనుగా ఉండాలా అనేటువంటిది కోరిక ఎట్టవుద్ది అంటే, నేనుగా ఉండాలి అని అంటే తప్పులేదు. నా ఇంట్లో నేను ఉండాలంటే తప్పులేదు. వాళ్ళిల్లు వీళ్ళిల్లు అన్నీ నాకు రావాలనుకుంటే తప్పు. అందువల్ల దాంట్లో ఏం తప్పు లేదు. మనం భగవంతుడిని ప్రార్థిస్తుంటాం, ఎన్నో రకరకాలైనటువంటి ప్రార్థనలు చేస్తుంటాం. ఏ ప్రార్థన లేకుండా ఊరికినే చేస్తూ ఉంటాం. ఒక సందర్భంలో రోజు కోరికలు ఉండవు, ఒక్కో రోజు కోరికలు ఉంటాయి. కొంతమందికి విపరీతంగా కోరికలు ఉంటాయి, అది వేరే విషయం. కోరికలు కనుక ఉంటే అది అన్యదేవతారాధన. ఏ కోరిక లేకపోతే అది భగవదారాధన. మోక్షం కావాలనేటువంటిది కోరిక కాదు. ఎందుకనంటే మన స్థితిలో మనం ఉండాలనుకోవటం అది కోరిక కాదు.